ఏమవుతుందంట, ఆయన యొక్క వెలుగులోకి మనం వెళ్ళినప్పుడు, చెడును మనం విడిచిపెట్టేసినప్పుడు, నీతిగా బతకడానికి మనం ఇష్టపడినప్పుడు, మారు మనసు పాప క్షమాపణ పొందినప్పుడు ఆయన అంటున్నాడు, అప్పుడు ఆయన కుమారుడిని రక్తం వల్ల ఏం చేస్తుందంట, పాపము నుండి విడిపిస్తుంది. ఇప్పుడు నేను అంటున్నానమ్మా, నీ పాపం పోవాలంటే ఎక్కడికి పోవాలి చెప్పండి? యేసయ్య సన్నిధికి. నీ బ్రతుకు మారాలంటే ఎక్కడికి పోవాలి? యేసయ్య సన్నిధికి. నువ్వు దేవుని రాజ్యం చేయాలంటే ఎక్కడికి పోవాలి? యేసయ్య సన్నిధికి వెళ్ళాలి. అప్పుడు ఆయన రక్తము చేత మనల్ని కడిగి ప్రతి పాపము నుంచి మనల్ని పవిత్రపరిచి నేను శుద్ధిగా చేసి ఆయన రాజ్యానికి వారసును చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఏం చేయాలా? ఇలాంటప్పుడు నువ్వు వాక్యం వినాలి. మనం శుద్ధులుగా బతకాలంటే ఏమి వినాలా చెప్పండి? ఏమి వినాలా? వాక్యం వినాలి. వాక్యం ఏం చేస్తుంది? వాక్యం ఏం చేస్తుంది? పరిశుద్ధపరుస్తుంది. 119వ కీర్తనలో రాస్తాడు, చాలా చక్కగా రాస్తాడు. చూడండి, 119వ కీర్తన 11వ వచనం చదవండి. 119వ కీర్తన 11వ వచనం మనం చదివితే అక్కడ దేవుని వాక్యం రాయబడింది. దేవుని బిడ్డలారా, ఏమని రాయబడింది చదవండి. 119వ కీర్తన 11వ వచనంలో అంటాడు, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయము నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. ఆమేన్.